వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక సిరీస్ ఇచ్చారనమాట. సో దీంట్లో ఏదైతే నెక్స్ట్ సూటబుల్గా ఉంటుందో ఈ క్వశ్చన్ మార్క్లో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ చూడండి 5:125, అలానే 6కి ఏంటి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడనమాట. సో క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ దాని లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. సో 5 అనేది స్మాల్ నెంబర్, 125 అనేటువంటిది బిగ్ నెంబర్ అనమాట. సో ఆటోమేటిక్గా ప్లస్ చేస్తేనో మైనస్ చేస్తేనో బిగ్ నెంబర్ రాదు. సో అప్పుడు వెంటనే మనం నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, బట్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ కూడా 5 to 10 వరకు చేస్తే 50 రావచ్చు, 20 రావచ్చు, అలానే 5 10 50 రావచ్చు, 5 20s అలా 100 రావచ్చు. సో కానీ మనకి ఇక్కడ 125 అంటే స్క్వేర్స్ కాకుండాను క్యూబ్స్లోకి ఫార్మేషన్ అవుతుంది. సో అంటే చూడండి 125. సో 125 అంటే 5 క్యూబ్స్ ఎంతో చూడండి ఒకసారి. 5 క్యూబ్స్ అంటే 5 5 25, 25 into 5 5 టోటల్గా 125 వస్తుంది. ఓకేనా. సో అంటే దీని యొక్క 5 యొక్క క్యూబ్స్ ఇచ్చిన నెంబర్ యొక్క క్యూబ్స్ అనమాట. సో దీని